ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే సగ్గుబియ్యం ఉప్మా అండి. లాస్ట్ టైం కూడా ఒక రెసిపీ ఉంది. అది మొత్తం కంప్లీట్‌గా పొడి పొడిగా ఉంటుంది. అదేంటి అంటే డైరెక్ట్‌గా నానబెట్టి తాలింపులో వేసేస్తాం. పొడిగా వస్తుంది. ఈ ఉప్మా ఏంటి అంటే కంప్లీట్‌గా మనం బాయిల్ చేసి స్టార్చ్ తీసేస్తామన్నమాట. స్టార్చ్ ఫ్రీగా మనకి సగ్గుబియ్యం తింటే ఏమవుతుంది అంటే ఎనర్జీగా ఉంటాము. అండ్ కొంతమంది స్టార్చ్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ. ఇందులో కూడా మనం పల్లీలు వేస్తాం. చాలా బాగుంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోతాం. హలో, ఈరోజు మనం సగ్గుబియ్యంతో పొడి పొడి ఉప్మా చేసుకుంటున్నాం అనమాట. ఈ సీజన్లో మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా శివరాత్రి రోజు చాలామంది ఉప్మా చేస్తారు లేదా స్వీట్ చేసుకొని తింటారు. అలాగే సమ్మర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా నీరసంగా ఉందన్నప్పుడు ఉప్మా చాలా బాగుంటుందండి. ఫస్ట్ సగ్గుబియ్యంని నేను ఒక గంట ముందు నానబెట్టేస్తాను. ఎప్పుడు నానబెట్టేసి ఈ నీళ్లు తీసేసి పొయ్యి మీద మరుగుతుండాలి. నీళ్లు ఎసరు రావాలి. మరుగుతున్నప్పుడే సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత నీళ్ళని మనం సపరేట్ చేసుకోవాలి. అవి ఉడికాక ఎలా సపరేట్ చేయాలో చూపిస్తాను. ఇలా బాగా ఉడకాలి. మామూలుగా నానబెట్టుకున్నది కూడా తాలింపులో డైరెక్ట్గా కొంతమంది వేస్తారు. బట్ నేను మటుకి ఎప్పుడు స్టార్చ్ తీసేస్తానండి. ఇప్పుడు ఇలా ఉడగట్టేసుకున్నాను. సగ్గుబియ్యం ఉడకబెట్టిన నీళ్ళని నేను స్టార్చ్గా యూజ్ చేస్తాను అనమాట బట్టలకి. అందుకే ఎప్పుడు ఇట్లా వడగట్టుకుంటాను. సరే, చల్ల వాటర్తో కడిగేస్తే మనకి ఇలా సగ్గుబియ్యం సపరేట్గా వచ్చేస్తాయి అన్నమాట. దీంతో మనం ఫ్రూట్ సలాడ్ చేసినా చాలా బాగుంటుందండి. ఉప్మా చేసినా బాగుంటుంది. సగ్గుబియ్యం దద్దోజనం చేసినా కూడా బాగుంటుంది. చల్లనీళ్ళు పోస్తే మళ్ళీ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు తాలింపు చేసుకుందాం రండి. సో ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నానండి. ప్యాన్లో పల్లీలని మంచిగా వేయించుకోవాలి. ఈ పల్లీలతోనే పొడి పొడిగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా పల్లీలని ఫస్ట్ దూరగా వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పడతాను. అది కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. మొత్తం పౌడర్ చేస్తే బాగుండదు. మధ్య మధ్యలో మనకు ఆ పల్లి తగులుతూ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా నూనె వేసి ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నూనె మాడకుండా ఉండడం కోసమే వేసాను. మొత్తం ఇంకా నెయ్యిలో చేస్తే బాగుంటుంది ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా. కొన్ని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు తాలింపులో వేసుకోవాలి. పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవి మటుకి ఆప్షనల్ అండి. కొంతమంది ఉపవాసం ఉంటే వేసుకుంటారు, వేసుకోరు. అలాగే కాస్త అల్లం ముక్కలు వేస్తున్నాం. కరివేపాకు, పచ్చిమిర్చి. తాలింపుకి సగ్గుబియ్యంకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తాం. అలాగే కాస్త పసుపు కూడా కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నాకైతే అన్నిట్లో పసుపు ఉండాల్సిందే. ఉల్లిపాయలు కాస్త ఎర్రగా కాలితే బాగుంటుంది. ఎర్రగా వేగిన తర్వాత మిగతాది చూద్దాం. ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ చూడండి, పల్లీలో ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసి దీన్ని జస్ట్ మిక్సీ పడదాం. ఇలా కచ్చపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగానే జస్ట్ బాయిల్ చేసుకున్న సాబుదానా ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు పల్లి పొడి వేసేసుకోండి మొత్తం. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక్క నిమిషం ఇలా పొయ్యి మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం.